హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే గ్రూప్ 2 బబ్లింగ్ వైట్నర్పై హైకోర్టు సంచలన తీర్పు జారీ చేసినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం అర్థమవుతుంది. గ్రూప్ 2 బబ్లింగ్ వైట్నర్ కేసు విషయంలో ఏదైతే సాంకేతిక కమిటీ తీర్పు మేరకు నిర్ణయం మేరకు 338 మంది అభ్యర్థులని సాంకేతిక కమిటీ తీర్పుని కాకుండా ప్రాథమిక దశలో ఏదైతే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తొలగించడం జరిగింది. కానీ మళ్ళీ సాంకేతిక కమిటీ తీర్పు మేరకు ఈ 338 మందిని ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మెరిట్ జాబితా జారీ చేయాలి, 338 మందిని తీసేయడానికి అవకాశం లేదు అన్నట్టుగా మనకు సమాచారం స్పష్టమవుతుంది. ఈ ఇచ్చినటువంటి జడ్జిమెంట్పై కూడా చైర్మన్ గారు స్పందించినట్టు కూడా సమాచారం. అత్యంత త్వరలోనే మెరిట్ జాబితాతో పాటుగా ఇంటర్వ్యూ షెడ్యూల్ ఖరారుని ప్రకటించనున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అర్థమవుతుంది. ఏదేమైనా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఈ జడ్జిమెంట్కి సంబంధించిన పూర్తి కాపీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత మరొక వీడియోని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అండి గ్రూప్ 2కు సంబంధించిన సమాచారం. ఎవరెవరైతే గ్రూప్ 2లో సెలెక్టెడ్ అభ్యర్థులు, అదేవిధంగా ఎవరైతే కొంత బబ్లింగ్ సమస్యతోటి వైట్నర్ సమస్యతోటి ఇంతకాలం బాధపడ్డారో వాళ్ళందరికీ ఇది ఒక ఉపశమనంగా చెప్పుకోవచ్చు. బబ్లింగ్ వైట్నర్ విషయంలో ఇదొక భిన్నమైన సింగిల్ జడ్జి తీర్పుకు భిన్నమైన తీర్పుగా చెప్పుకోవచ్చు. సింగిల్ జడ్జి విషయంలో తీసేయమని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ విషయంలో హైకోర్టు పూర్తి స్థాయి విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ పూర్తి బెంచ్ విషయంలో మాత్రం దీనికి భిన్నమైన తీర్పు రావడం జరిగింది. సాంకేతిక కమిటీ ఏదైతే గతంలో చిన్న తప్పిదాలని పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే హాల్ టికెట్ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన సమాచారం మేరకు కంపల్సరీ వాళ్ళని జాబితాలో తీసుకోవాలని చెప్పిందో ఆ సాంకేతిక కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే ఈ జడ్జిమెంటు దానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ రూపొందించిన మెరిట్ జాబితా కూడా ఏదైతే పార్ట్ బి ఆన్సర్లకు సంబంధించి అక్కడ ఎవరైనా వైట్నర్లు కానీ డబుల్ బబుల్ కానీ చేసినటువంటి అభ్యర్థులని డిస్క్వాలిఫై చేస్తూ ఓన్లీ వ్యక్తిగత వివరాలకు సంబంధించి హాల్ టికెట్ కావచ్చు, వెన్యూ కోడ్ కావచ్చు, బుక్లెట్ కోడ్ కావచ్చు, బుక్లెట్ సిరీస్కు సంబంధించిన విషయాల్లో మాత్రమే సాంకేతిక కమిటీ నిర్ణయాల మేరకు సాంకేతిక కమిటీ ఇచ్చినటువంటి తీర్పుల అనుసారం వాళ్ళు గతంలో మెరిట్ జాబితా రూపొందించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కొంతమంది అభ్యర్థులు చిన్న తప్పిదమైన పెద్ద తప్పిదమైన ఏ తప్పిదమైనా కంపల్సరీ వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉందని ఆ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ మాత్రం వాళ్ళని సాంకేతిక కమిటీని తప్పుపడుతూ నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మళ్ళీ ఎవరైతే 338 మంది అభ్యర్థులు ఒక బబుల్ 2 బబులు తప్పు చేసి మా జీవితాన్ని కోల్పోతున్నాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ అనేక పరిశీలన చేసిన తర్వాత అనేక చర్చలు అనేక ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఈ నిర్ణయాన్ని రిజర్వుల్లో ఇంతకాలం ఉంచడం జరిగింది. రిజర్వుల తర్వాత ఈ మధ్యలో హైకోర్టు సెలవుల అనంతరం ఇప్పుడు మళ్ళీ జడ్జిమెంట్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ జడ్జిమెంట్ అనేది బయటికి రావడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో జడ్జిమెంట్కి సంబంధించిన పూర్తి వివరణ ఆ పీడిఎఫ్కి సంబంధించిన కాపీలు ఈవినింగ్ లోపు వచ్చే అవకాశం ఉంది. దానిపై మరొక మంచి వీడియో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తూకిగా ఇది సమాచారం గ్రూప్ 2కి సంబంధించింది. ఎవరైతే గ్రూప్ 2 సెలెక్టెడ్ అయినటువంటి 1:3 అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా తర్వాత ఇప్పుడు మెరిట్ జాబితా రూపొందిస్తే దాంట్లో సెలెక్ట్ కాబోతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అందరికి కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరందరూ కూడా గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని మా డువాడే ఛానల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. ఇది అండి డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటామండి.